హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ సురేఖ. ఈరోజు ఈ వీడియోలో మనం మన థంబ్నెయిల్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ గురించిన వీడియో చేశాం కదా. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు థంబ్నెయిల్ సిరీస్లో భాగంగా సెకండ్ ఎపిసోడ్లో మనం టెక్స్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాక్చువల్గా మనం క్యాన్వా ప్రోలో మాత్రమే బ్రాండ్ కిట్లో తెలుగు ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోగలం. దీనికి బదులుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఎడిటింగ్ యాప్ అనేది యూస్ చేస్తారు కదా. మీరు ఏ ఎడిటింగ్ యాప్ యూస్ చేసినా పర్వాలేదు, దాన్ని యూస్ చేసి ప్లస్ క్యాన్వా ఫ్రీ వర్షన్ యూస్ చేసుకొని మనం ఒక హై క్వాలిటీ థంబ్నెయిల్ని, దట్ ఈస్ 1920x1080లో మనం హై క్వాలిటీ థంబ్నెయిల్ని క్యాన్వాలో ఫ్రీ వర్షన్ని యూస్ చేసుకొని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఈ ఆడియో ఎడిటింగ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ థంబ్నెయిల్లో టెక్స్ట్ అనేది చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది కదా. ఈ టైప్గా మనం టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్, దీనిపైన నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను అప్లోడ్స్లో నుంచి. ఇప్పుడు టీ మీద క్లిక్ చేయండి. టీ మీద క్లిక్ చేయగానే క్లిక్ ఆన్ ద యాడ్ ఏ హెడ్డింగ్. ఇప్పుడు మనం టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవాలి. వాయిస్ ఓవర్ అని చెప్పి నేను టైప్ చేశాను కదా, దీన్ని డ్రాగ్ చేసి పెద్దది చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ప్లేస్ చేసాము. దీనికి డూప్లికేట్ తీసుకోవాలి. క్లిక్ ఆన్ ద డూప్లికేట్ టెక్స్ట్. ఇప్పుడు 2 టెక్స్ట్ వచ్చాయి కదా, ఇది ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేయండి. అండ్ సెకండ్ దానికి మీరు ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే కనుక మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్స్ మీద ఇక్కడ హ్యాలో అని ఉంది కదా, హ్యాలో మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఈ టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ఇలా మీరు పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి లేయర్స్ అని కనిపిస్తుంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయగానే ఈ ఇమేజు ఈ టెక్స్టులు రెండిటికి మిడిల్లో రావాలన్నమాట. ఓకే, జస్ట్ దీన్ని మీరు ఇలా డ్రాగ్ చేసి పట్టుకొని ఈ మిడిల్లో ప్లేస్ చేశారంటే కనుక ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి సర్చ్లో తెలుగు ఫాంట్స్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారు కదా, తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయగానే మనకి రకరకాల తెలుగు ఫాంట్స్ అనేవి వస్తాయి. మీరు దేంట్లో నుంచి అయినా తీసుకోవచ్చు. సో సపోజ్ నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను, తెలుగు ఫాంట్స్.net అనేది. ఇక్కడ మనకి రకరకాల తెలుగు ఫాంట్స్ అనేవి అపీర్ అవుతాయి. సో ఇక్కడ యాడ్స్ అనేవి వస్తాయి అన్నమాట, డిఫరెంట్గా. మీరు వాటిని అసలు ఏది కదిలించద్దు. చూసారు కదా, తెలుగు ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడ పొట్టి శ్రీరాములు రెగ్యులర్ అని చెప్పి, అలాగే పొన్నాల రెగ్యులర్ అని చెప్పి, ఇట్లా మీకు నచ్చినది ఫాంట్స్ ఎన్ని కావాలన్నా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా రకాల యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి, అవి కూడా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చింది. మీరు వీటిని క్లోజ్ చేసేయాలి. ఇక్కడ డౌన్లోడ్ ఫాంట్ మీద క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఫాంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ అని వస్తుంది, ఫైల్ డౌన్లోడెడ్ అని వచ్చింది. నో క్లిక్ ఆన్ ద ఓపెన్. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ విత్ ఫైల్స్ బై గూగుల్, అలాగే VN వీడియో ఎడిటర్ అని అడుగుతుంది. నేనైతే జస్ట్ వన్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ అనేది అడుగుతుంది అనమాట. జస్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయాలి. 2 ఫైల్స్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ఆర్గనైజ్డ్ బై కేటగిరీ. సో ఈ 2 ఫైల్స్ అనేవి ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయ్యాయి. సో నా క్లిక్ ఆన్ ద ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయగానే అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ని మనం జిప్ ఫైల్ని కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, నో క్లిక్ ఆన్ ద డన్. సో ఇక్కడ ఇది ఎక్స్ట్రాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని రకాల యాప్స్ ఉంటే అన్ని రకాల యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట షేర్ చేసుకోవడానికి. ఇక్కడ నాకు VN అని కనిపిస్తుంది. ఇన్ కేస్ నా దాంట్లో ఇన్షాట్ ఉంటే కనుక ఇన్షాట్ కూడా కనిపిస్తుంది. మీ ఏ ఎడిటింగ్ యాప్ ఉంటే అది కనిపిస్తుంది అనమాట. సో ఇలా పక్కకు స్క్రోల్ చేస్తే సరిపోతుంది.
సో ఇప్పుడు నాకైతే విఎన్ ఉంది కాబట్టి నేను విఎన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్గా ఇంపోర్ట్ అని అడుగుతుంది, ఇంపోర్ట్ టిప్స్ అని అడుగుతుంది కదా, ఓకే మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి అది ఇక్కడ వచ్చేసింది అనమాట ఆ ఫాంట్. ఇన్ కేస్ మీరు ఏదైనా ఇంకా ఫాంట్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలి, మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటే కనుక ఇక్కడ యాడ్ ఫాంట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ యాడ్ ఫాంట్ మీద క్లిక్ చేసి వాటిని కూడా మీరు విఎన్లోకి లేదంటే ఇన్షాట్లోకి ఇలా ఏ ఎడిటింగ్ యాప్లోకైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవనేవి నార్మల్ ఫాంట్స్లో కాకుండా మై ఫాంట్స్ అనే దాంట్లో మనకి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఓకే అయిపోయింది కదా. జస్ట్ దీన్ని మీరు క్లోజ్ చేయగానే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ అంటే ఒక వీడియో అనేది ఎలా ఎడిట్ చేస్తామో అలాగే తీసుకోవాలి. నేను రీసెంట్గా డిజైన్ చేసిన ఈ ఫోటోని నేను తీసుకున్నాను ఇందులో. ఓకే, అలాగే ఇక్కడ మీరు 16:9 అని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ అంది ఓకే. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా వాటర్ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సైజుని అంటే ఇలాగా దీని సెకండ్స్ని డిక్రీజ్ చేసుకోవాలి. సో వీలున్నంత చిన్నదిగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ టీ అని ఉంది కదా, టెక్స్ట్ని మనం యాడ్ చేస్తున్నాము. క్లిక్ ఆన్ ద యాడ్ ఏ హెడ్డింగ్. ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఇందులో తెలుగులో టైప్ చేయడానికి రాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి గో టు గూగుల్ ట్రాన్స్లేట్. సో ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అని కనిపిస్తుంది కదా, గూగుల్ ట్రాన్స్లేట్. ఇందులో ఇక్కడ మీరు తెలుగు అని సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేయడానికి ఇన్ కేస్ మీకు ఇక్కడ తెలుగు అని కనిపించలేదు అంటే కనుక మీరు లాంగ్వేజెస్లో సర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ తెలుగు అని టైప్ చేయగానే మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఓకే, తెలుగు అని టైప్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. మీరు జస్ట్ దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ యూట్యూబ్లో అని అంటున్నాను. యూట్యూబ్లో అనగానే ఇక్కడ మనకి తెలుగులో కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి తెలుగులో కనిపిస్తుంది కదా. జస్ట్ దీని మీద ఇలా ట్యాప్ చేయగానే మనకి తెలుగు వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని కొట్టగానే ఇది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కాపీ చేసుకొని అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం విఎన్లోకి వెళ్ళిపోవాలి. ఇలా ట్యాప్ చేయగానే లేదంటే డబుల్ ట్యాప్ అయినా చేయొచ్చు. పేస్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనకి తెలుగులోది పేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు వీటిని రకరకాలుగా ఎలాగ చేయొచ్చు అంటే టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఇక్కడ మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఇక్కడైతే మనకి టెక్స్ట్ రావాలనుకుంటున్నాము దానిని కరెక్ట్గా ఇక్కడే ఎడిట్ చేసుకోవాలి. మీరు తర్వాత క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ చేయడానికి ఉండదు కాబట్టి మీరు ఇక్కడే ఎడిట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ యూట్యూబ్లో అనేది ఇలా పెట్టాను. ఓకే, ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఎఫ్ఎఫ్ అనేది మనకి కనిపిస్తుంది కదా, ఈ ఎఫ్ఎఫ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం సర్చ్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఫాంట్స్ని ఇందాక మనం ఏది పెట్టుకున్నాం అనేది, సో ఇందాక ఇక్కడ మై ఫాంట్స్లో చూసారు కదా పొట్టి శ్రీరాములు అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది అలాగా చేంజ్ అయిపోయింది చూసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏఏ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం సైజుని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. అలాగే వీటి బార్డర్స్ చేంజ్ చేసుకోవచ్చు, బార్డర్ సైజెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే షాడోని పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి. సపోజ్ వైట్ షాడో పెట్టామంటే ఇలా వస్తుంది అనమాట. దీనికి ఒపాసిటీని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎలాగైనా చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కూడా అసలు క్యాన్వాలో ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. సో రేడియస్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనం సెలెక్ట్ చేసాం కాబట్టి సో ఇప్పుడు ఇలా ఉంచాము. ఓకే మీద క్లిక్ చేయండి. మీకు కావాలంటే సైజుని ఇంక్రీజ్ చేసి పెట్టుకోండి. ఇంకా టెక్స్ట్ ఏదైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ మనీ అని టైప్ చేస్తున్నాను. మీరు దీనికి కూడా కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక చేసుకున్నట్టే మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. యూ కెన్ చేంజ్ ఇట్. ఇలా ఉండాలన్నమాట. అంటే నేను ఇంక ఈ టెక్స్ట్ అనేది అసలు ఇంకా ఎడిట్ చేయడానికి రాకూడదు. ఇది జస్ట్ ఒక ఫోటో లాగా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక చిన్న వీడియో లాగా మనకి ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.
ఎక్కడైతే మీకు టెక్స్ట్ అనేది కావాలో అక్కడ పర్టికులర్గా మీరు ప్లేస్ చేయాలి. మళ్ళీ ఇది చేంజ్ చేయడానికి కుదరదన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ద ఎక్స్పోర్ట్. ఓకే, అప్ టు 100% అయిపోయిన తర్వాత నో క్లిక్ ఆన్ ద డన్. ఇప్పుడు మనకి ఇది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు గో టు క్యాన్వా. ఇప్పుడు మనం క్యాన్వాలోకి వెళ్ళి నో క్లిక్ ఆన్ ద వీడియో. ఇక్కడ ల్యాండ్స్కేప్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో వీడియో ఇలాగ దీన్ని కింద కనేసేయండి టెంప్లెట్స్ని. ఇప్పుడు మనకి ఇక్కడ అప్లోడ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవాలి. నో క్లిక్ ఆన్ ద అప్లోడ్స్. అప్లోడ్స్ మీద క్లిక్ చేసుకొని డివైస్లోకి వెళ్ళి సో ఫొటోస్లో నుంచి ఇందాక మనము వీడియో ఉంది కదా MP4 వీడియో, సో ఈ వీడియోని మనం అక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ అవుతున్నట్టుగా ఇట్లాగా బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇలాగ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డౌన్ కనగానే సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, ఇది 16:9 కింద మనకి సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇది మన థంబ్నెయిల్ అనుకుందాం. ఇప్పుడు హై క్వాలిటీ థంబ్నెయిల్గా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ అప్ సింబల్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ చేసుకునే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. కానీ ఇక్కడ ఫైల్ టైప్లో మీరు PNG కానీ JPG కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు 1920x1080 పిక్సెల్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఇలా సేవ్ అవుతుంది. బట్ ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది, ఏంటంటే మనకి ఫైల్ సైజ్ అనేది ఎప్పుడు కూడా థంబ్నెయిల్కి 2 KB కన్నా ఎక్కువగా ఉండకూడదు అనమాట. 2 KB కన్నా ఎక్కువగా ఉండకూడదు. అడ్జస్ట్ చేసుకోవాలంటే మనకి క్యాన్వా ప్రో ఉండాల్సిందే, అదొక్కటే ఇందులో డ్రాబ్యాక్. క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. ఇలాగ డౌన్లోడ్ అవుతుంది మన థంబ్నెయిల్ అనేది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత కూడా ఎలా డౌన్లోడ్ అయింది, ఈ ఫైల్ అనేది ఎంత క్వాలిటీగా ఉందనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, మన థంబ్నెయిల్ అనేది చాలా హై క్వాలిటీగా డౌన్లోడ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, తెలుగు ఫాంట్స్ని మనం యాప్స్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే హై క్వాలిటీ థంబ్నెయిల్ని క్యాన్వా నుంచి ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో థంబ్నెయిల్ సిరీస్లో భాగంగా రకరకాల ఎలిమెంట్స్ని మన బ్యాక్గ్రౌండ్స్కి ఎలా యాడ్ చేయాలి, ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ ప్లస్ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఉంటాయి. So stay connected to our channel. Till then, happy editing and happy creating.